ఫస్ట్ ఆయిల్ పెట్టేసి ఆనియన్ వేసేసుకోండి. ఆనియన్ అయినాక కొంచెం ఇది అయ్యాక గ్రీన్ చిల్లీ అయ్యాక కోకోనట్ అండ్ క్యాబేజ్. కొంచెం క్యాబేజ్ అంతా మగ్గిపోయింది. సో ఇప్పుడు నేను కోకోనట్ వేసేస్తాను. కొంచెం బాగా పడుతుంది, టేస్టీగా ఉంటుంది కోకోనట్ వేస్తే. సో లాస్ట్ ఎండింగ్ అంటే కొబ్బరి వేసి కోకోనట్ వేసి వెట్ కోకోనట్. సో మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసేసి బెల్లం చింతపండు అన్నీ వేసి వేడిలోనే వేసేయండి. అది బాగా కలిసిపోతుంది. జాగరీ కానీ చింతపండు కానీ కోకోనట్. ఇంకా మనము క్యాబేజ్ మగ్గించినాం కదా, ఆ వేడికే ఇది సరిపోతుంది. సో ఇది కొంచెంసేపు అయ్యాక మిక్సీకి వేస్తే అయిపోయింది క్యాబేజ్ చట్నీ. ఈజీ టేస్టీ క్యాబేజ్ చట్నీ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇది బాగా క్యాబేజ్తో